కన్ఫర్మ్ చేయండి. చెప్పాను కదండీ నిన్న మీకు. ఎవరైనా నేను ప్రతిసారి ఇక్కడికొచ్చి చాట్ బాక్స్‌లో నేను చూడలేను కాబట్టి టైమ్ వేస్ట్ అవుతుంది కాబట్టి, సో, ఎవరో ఒకళ్ళు స్పీకప్ అయ్యి, "యెస్ సార్ కనపడుతుంది, అర్థమవుతుంది" అని చిన్న చిన్న వర్డ్స్ ఇవ్వగలిగితే దట్ వుడ్ బి మోర్ హెల్ప్‌ఫుల్ ఫర్ మీ. ఓకే. మన స్క్రీన్ షేర్ చేశాను. కనిపిస్తుంది గదా అందరికి? కెన్ ఎనీ ఆఫ్ యూ స్పీకప్? ప్రాక్టీస్ అవ్వండి. ఈ మాట్లాడటం ప్రాక్టీస్ అవ్వండి. దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. సో, ఫస్ట్‌లీ మనం కంప్యూటర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకిట్లా విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ విండోలో ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూసారా? ఇది స్టార్ట్ బటను. ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ మనకు నచ్చిన అప్లికేషన్ మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇది టూల్ బార్ అంటారు. ఈ టూల్ బార్‌కి పిన్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. లెట్స్ సే ఫోల్డర్ అంటే ఏంటంటే మనం ఏమేమైతే ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఒక బ్రీఫ్ కేస్‌లో లాగా లేదా ఒక ఫోల్డర్‌లో లాగా పెట్టుకోవచ్చు. ఓకే. అది ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఎనీవేర్ ఆఫ్ ద స్క్రీన్ మీరు మౌస్‌లో రైట్ బటన్ లేదా ల్యాప్‌టాప్‌లో రైట్ ట్రాక్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వ్యూ, సార్ట్ బై రిఫ్రెష్ ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మనం ఈ న్యూలోకి వెళ్ళి న్యూలో చూసారు కదా! ఫోల్డర్ అని ఉంది. ఈ ఫోల్డర్ క్లిక్ చేద్దాం. ఈ ఫోల్డర్ క్లిక్ చేసిన వెంటనే ప్రీ డిఫైన్డ్‌గా మీకు ఈ ఫోల్డర్ అనేది రీనేమ్ ఇవ్వటానికి రెడీగా ఉంటుంది. మీరు రీనేమ్ చేద్దాం అనుకుంటే దట్స్ నైస్. రీనేమ్ అక్కర్లేదు అనుకుంటే మీరు అలాగే వదిలేయొచ్చు. అలాగే వదిలేసిన వెంటనే అది మీకు కనపడుతుంది కదా! లేదు నేను రీనేమ్ చేయాలి అనుకుంటే ఆ ఫోల్డర్ మీదే మౌస్ తీసుకొని వెళ్లి రైట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. పిన్ టు క్విక్ యాక్సెస్ అని చెప్పేసి ఎలా ఓపెన్ చేయాలి, ఏం చేయాలి అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని నేను మీకు ముందుగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రీనేమ్ ఉంది చూసారా? ఈ రీనేమ్ ఇచ్చినట్లయితే ఎనీ వన్ ఆఫ్ యువర్ నేమ్ లెట్స్ సే ట్రైనింగ్ అని ఇస్తున్నా నేను. ట్రైనింగ్ అని ఇస్తే ఈ ట్రైనింగ్‌లో ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే. ఈ ఫోల్డర్‌లో మనకి కావాల్సిన ఫైల్స్ అన్ని మనం డ్రాప్ చేసుకోవచ్చు. ఈ కమింగ్ వీక్స్‌లో మనం ఒక వర్డ్, నోట్‌ప్యాడ్ ఇవన్నీ ట్రై చేస్తాం కదా! అవన్నీ ఇందులో వేసుకోవచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేయాలో ఎలా తెలుసుకున్నారు కదా! అలాగే ఇంకో వేరే షార్ట్‌కట్ ఉంటది. ఇక్కడ ఈ విండోస్ బార్‌లోకెళ్తే ఈ కంప్యూటర్‌లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. క్లిక్ చేసిన వెంటనే మీకు కావాల్సింది ఏదైనా పవర్ పాయింట్ మీకు కావాలి. ఇక్కడ కనపడుతుంది చూసారా? పవర్ పాయింట్ ఓపెన్ అయింది. లేదు నాకు పవర్ పాయింట్ వద్దు. వర్డ్ కావాలి. వర్డ్ యాప్. ఓప్ ఇక్కడ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ ఓపెన్ అయింది. మనం ఓపెన్ చేసామంటే ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదా ఇక్కడ కంప్యూటర్‌లో ఎంటర్ చేస్తే ఎంటర్ అవుతుంది. సో, నాకు ఇవేమి వద్దు. అప్లికేషన్స్ ఏమి వద్దు. నాకు ఏదైనా ఫైలు ఈ కంప్యూటర్‌లో ఉన్నది కావాలనుకుంటే చూసారా ఇక్కడ మనం ట్రైనింగ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం గదా! ఇక్కడికొచ్చి ట్రైనింగ్ అనే ఫోల్డర్‌ని సెర్చ్ చేద్దాం. చూసారా? ట్రైనింగ్ అనే ఫోల్డరు ఎప్పుడు క్రియేట్ అయింది? 5/5 ఈ రోజే 11/1కి క్రియేట్ అయింది ఆ ఫోల్డరు. దాని డీటెయిల్స్ ఏమున్నాయి? ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఎనీవేర్ మనకి ఈ కంప్యూటర్‌లో హార్డ్ డ్రైవ్‌లో ఏమేమైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే. ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు. ఈ ఫోల్డర్‌లోకి డిఫరెంట్ ఐటెమ్స్‌ని మూవ్ చేయొచ్చు, చూడొచ్చు. ఓకే. మీకు ఇక్కడ బీబీఎస్సీ ఉంది కదా! కొన్ని ఫైల్స్ నేను డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఆ డౌన్‌లోడ్ చేసినవి
ఇందులోకి ఎలా మూవ్ చేయొచ్చో అని మీకు చూపిస్తాను. ఓకే. అంటే ఫోల్డర్స్‌ని మూవ్ ఎలా చేయాలి, కాపీ ఎలా చేయాలి, పేస్ట్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తానన్నమాట ఇప్పుడు. చూసారా? డెస్క్‌టాప్‌లోకి ఈ 3 ఫైల్స్ నేను తీశాను. నేనేం చేస్తానంటే ఇక్కడ 2 వే ఆఫ్ మూవింగ్ ఫైల్స్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్ అనేది మీకున్నాయి. ఒకటొచ్చేసి కంట్రోల్ క్లిక్ చేసి 1, 2, 3 ఇలా క్లిక్ చేస్తే ఇలా మూవ్ చేయొచ్చు. అలా మూవ్ అయిపోయింది. అలా కాదనుకుంటే ఇది క్లిక్ చేసుకొని ఇలా క్లిక్ చేసి 2 వాటి మీద రైట్ బటన్ ఇచ్చినట్లయితే ఆప్షన్స్ ఓపెన్ అయినాయి. కిందున్న చూసారా కట్ చేసేసి ఇక్కడ కట్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ మళ్ళా రైట్ బటన్ క్లిక్ చేస్తే పేస్ట్ ఇస్తే ఇక్కడ పేస్ట్ అయిపోతాయి. ఓకేనా? ఆ 2 ఇమేజెస్ ఇక్కడున్న ఇమేజెస్ ఇక్కడ పేస్ట్ అయిపోయినాయి. ఓకే. లేదు ఇక్కడున్నది కట్ చేసి ఇక్కడ విండోస్‌లో పేస్ట్ చేయాలనుకున్నారనుకోండి డెస్క్‌టాప్ మీద ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. ఓకే. కట్ కాపీ అనేది చూసారు కదా! దానికి ఫస్ట్ మనం మూవింగ్ గురించి నేర్చుకున్నాం. తర్వాత కట్, కాపీ, పేస్ట్ ఈ 3 మనం నేర్చుకున్నాం. ఓకే. ఓకేనా? అందరికి కనపడుతుంది కదండీ! ఎవరైనా స్పీకప్ అవుతారా? కొంచెం నాకు బూస్టప్ ఇచ్చినట్లు అవుతది. నేను ఎవ్రీ టైమ్ ఇక్కడికొచ్చి కామెంట్స్ చెక్ చేయలేను. ఓకే. యెస్. సార్ వినిపిస్తుంది ఓకే. సార్. ఓకే. థాంక్యూ. ఇప్పుడు మూవ్ చేయటం ఎలా నేర్చుకున్నారు? కట్ చేయటం ఎలాగో నేర్చుకున్నారు? పేస్ట్ చేయటం ఎలాగో నేర్చుకున్నారు? తర్వాత ఏదన్నా ఫైల్స్ మీకు అక్కర్లేదనుకుంటే డిలీట్ ఎలా చేయాలి? మ్యూట్ చేస్తారండి? ఓకే. థాంక్యూ. డిలీట్ ఎలా చేయాలి? సేమ్ ఇక్కడ క్లిక్ చేసి ఆప్షన్స్‌లోకొస్తే డిలీట్ అని చూసారా? ఈ డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. తర్వాత డిలీట్ అయిపోయిన తర్వాత అండు. అరెరే! పొరపాటున డిలీట్ చేశాను. నాకు అండు అంటే ఏంటంటే ఇది కంప్యూటర్ భాషలో జరిగిన దానిని మళ్ళా రివర్స్ చేయండని. ఏదైతే యాక్టివిటీ జరిగిందో నో. దట్ షుడ్ నాట్ బి డూయింగ్ లైక్ దట్. నాకు అదర్ వే అరౌండ్ కావాలి. అలా కాకుండా ఉండాలంటే అండు అంటారు. సో, మూవ్‌కి షార్ట్ కట్ ఏం లేదు. కట్‌కొచ్చేసి షార్ట్ కట్ ఉంది. సీటీఆర్ఎల్ ప్లస్ ఎక్స్. కంట్రోల్ ప్లస్ ఎక్స్ అన్నమాట షార్ట్ కట్ ఇది. ఓకే. ఐ థింక్ మీరు లైవ్‌గా నా దగ్గర ఉన్నట్లయితే నేను మీకు చూపించగలను. నేను ఏ కీస్ ప్రెస్ చేస్తున్నాను అనేది. ఓకే. సో, యూ మైట్ నాట్ బి సీయింగ్ మీ బట్ అస్యూమ్ దట్ ఐ యామ్ ప్రెస్సింగ్ దిస్. ఓకే. చూడండి. ఇప్పుడు నేను సేమ్ ఇది కాపీ చేసుకున్నా. కాపీ చేస్తున్నానంటే కంట్రోల్ సి. సి క్లిక్ చేసి కంట్రోల్ వి చేశానంటే సేమ్ కాపీ అయింది, పేస్ట్ అవుతుంది. కంట్రోల్ వి క్లిక్ చేస్తే సి క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. కంట్రోల్ వి క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది. డిలీట్‌కి వచ్చేసి కీబోర్డ్‌లోనే డిలీట్ అనే ఆప్షన్ ఉంటది. అది డిలీట్ అవుతుంది. నెక్స్ట్ అండూకి వచ్చేసి కంట్రోల్ జెడ్. ఓకే. ఇక్కడ డెస్క్‌టాప్‌లో ఇందాక ఒక ఇమేజ్ నేను డిలీట్ చేయడం జరిగింది. కరెక్ట్? యామ్ ఐ రైట్? ఆ ఇమేజ్‌ని నేను డిలీట్ అయిన దాన్ని నేను పొరపాటున చేసి నాకు కావాలనుకున్నాను. కంట్రోల్ జెడ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికొచ్చేసింది చూసారా? ఏదైతే ఇమేజ్ నేను డిలీట్ చేశానో అది ఇక్కడికొచ్చేసింది. సో, మీకిప్పుడు అర్థమైంది కదా! ఫోల్డర్స్ క్రియేట్ ఎలా చేయాలి?
ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ ఎలా మూవ్ చేయాలి, ఫైల్స్ ఎలా కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. ఓకే, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. సో ఐ విల్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్ ర్యాండమ్లీ ఇన్ ద ఫ్యూచర్. ఈ బేసిక్సే మనం వర్డ్ లో నేర్చుకుంటాం, ఎక్సెల్, పవర్ పాయింట్, పీపీటీ, ఎనీవేర్. కంప్యూటర్ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు యూస్ టు గెట్ దిస్. వాళ్ళకి వేళ్ల మీద ఉండాలంటారు చూసారా, అలా అనేది ఇది కావాలన్నమాట. ఓకే, ఇంకొకసారి రివైండ్ చేయమంటారా లేదా ఎన్ఎఫ్ సార్ మనం ముందుకెళ్ళిపోదాం అంటారా? సార్ ఇంకోసారి చెప్పండి. షూర్. ఓకే, ఫస్ట్లీ వచ్చేసి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే డెస్క్టాప్ మీద ఎనీవేర్ ఇన్ ద డెస్క్టాప్, ఎనీవేర్ ఇన్ ద డెస్క్టాప్, న్యూ ఫోల్డర్, ఫోల్డర్ రీనేమ్ ఇస్తే ఓకే, రీనేమ్ ఇవ్వకపోయినా మన ఇష్టం. నేను ట్రైన్ అని ఇస్తున్నాను. ఓకే, ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసినాక ఏమన్నా ఫైల్స్ దీనిలోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. మూవ్ చేయాలనుకుంటే ఎగ్జిస్టింగ్ ఫైల్స్ కొన్ని కావాలి కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అన్ని మనం ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఈ ఫైల్స్ ని క్లిక్ చేసి డ్రాగ్ చేసినా మూవ్ అవుతాయి. ఓకే, ఇక్కడికి వచ్చేసి చూసారా, ఈ ఫోల్డర్లో మళ్ళా మీరు న్యూ ఫోల్డర్ కూడా తీసుకోవచ్చు. న్యూ ఫోల్డర్, ఫోల్డర్ ఇన్ ఫోల్డర్ చేయొచ్చు. ఫోల్డర్ ఇన్ ఫోల్డర్లోనే మీరు మూవ్ కూడా చేయొచ్చు. దిస్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ యూజింగ్ మౌస్ అన్నమాట. మౌస్ అక్కర్ లేకుండా మనము డ్రాగ్ అండ్ డ్రాప్, న్యూ, కాపీ, పేస్ట్ అలా చేస్తాం. ఓకే, ఇక్కడ ఓపెన్ చేశారు కదా, దీన్ని కాపీ చేసి ఇక్కడ పాత ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ అయింది చూసారా. లేదు ఇది నాకు అక్కర్లేదు అనుకుంటే డిలీట్, లేదా ఈ ఫైల్నే రీనేమ్ చేయాలి అనుకుంటే రీనేమ్, ఇమేజ్ అని నేను రీనేమ్ ఇచ్చాను. ఈ న్యూ ఫోల్డర్ కూడా మీరు మళ్ళీ రీనేమ్ చేయాలనుకుంటే ఇమేజ్ ఫోల్డర్. ఓకే, అలా మనం ఇస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. తర్వాత కంట్రోల్, కాపీ, పేస్ట్, పేస్ట్ చేసి చూసారు కదా. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ ఫోల్డర్ అనేది అక్కర్లేదు, ఇమేజ్ అనేది అక్కర్లేదు, నేను పాతగానే రీనేమ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నా కర్సర్ ఇక్కడే ఉంటుంది చూడండి, నేను కీబోర్డ్ లో ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ జెడ్, చూసారా, కంట్రోల్ జెడ్ ఇచ్చిన వెంటనే న్యూ ఫోల్డర్ గా మారిపోయింది. నేను దీన్ని కూడా కంట్రోల్ జెడ్ పాతదే ఇద్దాం అనుకుంటున్నా, సేమ్ డౌన్లోడ్ అలా అయిపోయింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మూవ్ ఎలా చేసామో, కంట్రోల్ కట్ చేసాం, కాపీ చేసాం, పేస్ట్ చేసాం, డిలీట్ చేసాం, అండు, జరిగిన దాన్ని అండు చేసాం. ఓకే, హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ నౌ. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన ఫస్ట్ టాపిక్ ఈ రోజు బేసిక్ గా మన ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ ఎలా చేయాలి చూసాము. ఓకే, ఫస్ట్లీ మనం ఇప్పుడు నోట్ ప్యాడ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, నోట్ ప్యాడ్ గురించి తెలుసుకోబోతున్నాం. నోట్ ప్యాడ్ కూడా సేమ్, మనం ఏదన్నా ఒక ఫోల్డర్ కానీ, ఫైల్ కానీ, ఒక అప్లికేషన్ కానీ యూజ్ చేయాలి, ఏదో ఓపెన్ చేయాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టూ ఆప్షన్స్. వన్ ఈస్ ఇక్కడ ఎనీవేర్ ఆఫ్ ద డెస్క్టాప్, న్యూ క్లిక్ చేస్తే టెక్స్ట్ డాక్యుమెంట్ ని నోట్ ప్యాడ్ అంటారు. ఓకే, అలా ఓపెన్ చేయొచ్చు. లేదా అలా కాకుండా ఇక్కడ నోట్ ప్యాడ్ క్లిక్ చేసామంటే ఇలా మనకి అన్టైటిల్డ్ నోట్ ప్యాడ్ అని వచ్చింది. అన్టైటిల్డ్ అంటే ఏంటి, మీరు ఒక నోట్ ప్యాడ్ తీసుకున్నారు బట్ దీనికి ఇంకా నేమ్ ఇవ్వలేదు. మీరు డూ యూ వాంట్ టు కంటిన్యూ ఇస్ అన్టైటిల్డ్, లేదా మీరు రీనేమ్ ఇచ్చుకుంటారా అని అడుగుతుంది. మనం ఏం చేద్దాం, రీనేమ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. రీనేమ్ ఇవ్వాలనుకుంటే ఇది ఒక కొత్త, ఇందాక మీరు వేరే దగ్గర డౌన్లోడ్ చేసిన ఫైల్స్ కి రీనేమ్ ఇచ్చారు. ఓకే, మీరు ఇందాక చూసారు కదా, నేను క్రోమ్ లో నుంచి ఒక 2-3 ఇమేజెస్ డౌన్లోడ్ చేసి వాటికి రీనేమ్ చేయడం జరిగింది, కంట్రోల్, కాపీ, పేస్ట్ చేయడం జరిగింది కదా. ఓకే, ఇప్పుడు నేను
ఒక కొత్త ఫైల్ తీసుకొని దాన్ని ఎలా సేవ్ చేయాలి? ఓకే. కొంచెం క్లియర్‌గా చూడండి. ఫైల్ సేవ్ చేశాను అంటే, సేవ్ అని ఇచ్చానంటే, ఈ ఫైల్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా సేవ్ అవుతుంది. ఓకే. సేవ్ యాజ్ అని చేశాను అంటే, సేవ్ యాజ్ ఈ ఫైల్‌ని ఎలా సేవ్ చేయబోతున్నాను? ఫస్ట్ సేవ్ యాజ్ చెప్పిన తర్వాత మీకు సేవ్ చెప్తాను. సేవ్ యాజ్ ఎక్కడ సేవ్ చేయమంటారు? ఇక్కడ నువ్వు సేవ్ చేస్తున్నావు. ఏ లొకేషన్‌లో సేవ్ చేయమంటావు? ఇక్కడ నాకు ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని అప్లికేషన్స్ గాని, కొన్ని లొకేషన్స్ గాని మనకిక్కడికొచ్చాయి. ఇక్కడేముంది? చూస్తారా? డౌన్‌లోడ్, డెస్క్‌టాప్, కెమెరా, డెస్క్‌టాప్, లోకల్ డిస్క్, వీడియో, తర్వాత దిస్ పీసీ, డాక్యుమెంట్స్, డౌన్‌లోడ్స్, మ్యూజిక్, పిక్చర్స్ ఇలా కొన్ని లొకేషన్స్ ఇచ్చింది. నేనేం చేద్దాం అనుకుంటున్నాను? డౌన్‌లోడ్స్ కాకుండా డెస్క్‌టాప్‌లో దీన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఇది డెస్క్‌టాప్ అన్నమాట. ఇది డెస్క్‌టాప్ ఫోల్డరు. ఐ విల్ రీనేమ్ ఇట్ లేటర్. ఈ డెస్క్‌టాప్‌లో ఒక న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నా. న్యూ ఫోల్డర్ పేరు ఏమిస్తున్నా? OAT ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ ట్రైనింగ్. ట్రైనింగ్ డే 1 అని నేను ఇచ్చుకుంటున్నా. ఓకే. ఇలా ఓపెన్ చేసి ఈ ఫోల్డర్ కూడా ఓపెన్ చేశాక ఇక్కడ నేను దానికి రీనేమ్ ఇద్దాం అనుకుంటున్నా. ఈ రీనేమ్ పేరేంటి? డే 1 నోట్‌ప్యాడ్. డే 1లో నోట్‌ప్యాడ్‌గా నేను దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ చూసారా? డే 1 నోట్‌ప్యాడ్ -నోట్‌ప్యాడ్ అనిచ్చి డెస్క్‌టాప్‌లో నేను చేసిన యాక్టివిటీ అంతా ఇప్పుడు ఇన్‌స్టాంట్‌గా క్రియేట్ అయిపోయింది. కరెక్ట్? సో, ఇప్పుడు ఇలా సేవ్ యాస్ చేసిన తర్వాత సమ్ అరౌండ్ మీరేదన్నా వర్క్ చేశారు. వేర్ ఇట్ ఈస్ ఇక్కడ చూసారా? నేను కాపీ చేశా. నేనేం చేశానంటే అక్కడికి వెళ్లి కంట్రోల్ సి, కంట్రోల్ వి చేశా. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశా. పేస్ట్ చేసిన వెంటనే మళ్ళా సేవ్ యాస్ చేయాలా? సేవ్ యాస్ చేస్తే మళ్ళా ఏమవుతుంది? మళ్ళా కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. సో, కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంటే మళ్ళా ఇందులో సగం, అందులో సగం వర్క్ చేయలేం గదా! బట్ ఐ డోంట్ వాంట్ టు బి హావ్ 2 ఫైల్స్. నాకు ఒక్క ఫైల్‌లోనే నేను చేసే యాక్టివిటీ అంతా స్టోర్ అవ్వాలి ఈరోజు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ మనకి వర్క్ అవుతుందన్నమాట. సేవ్. సేవ్. సేవ్ చేసిన వెంటనే సేవ్ అయిపోతుంది. ఈ సేవ్‌కి షార్ట్ కట్ ఏముందండి? చెప్తారా ఎవరైనా లౌడ్‌గా? సేవ్‌కి షార్ట్ కట్ ఏముంది? కంట్రోల్ ప్లీజ్. ప్లస్ ఎస్. కంట్రోల్ ప్లస్ ఎస్. కరెక్ట్. సేవ్ యాస్‌కి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎస్. ఓకే. సో, ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్స్‌లో మీరు కంట్రోల్ ఎస్ అంటే ఏంటో తెలుసుకున్నారు. కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఇంకా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆర్ 5 ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి మీకు చెప్తాను చూడండి. ఇది క్లోజ్ చేస్తున్నా నోట్‌ప్యాడ్. ఇంకో నోట్‌ప్యాడ్ తీసుకుంటున్నా నేను. సారీ 1 సెకండ్. ఇంకో నోట్‌ప్యాడ్ తీసుకున్నా. ఇక్కడేముంది? అన్‌టైటిల్డ్ ఉంది కదా! నేనేం చేశానంటే నాకు ఒక ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి. కానీ ఎక్కడుందో ఏంటో నాకు తెలీదు. దాని యాక్టివిటీ నేను ఆ ఫైల్ మీద వర్క్ చేయాలనుకుంటున్నా. బట్ ఆ ఫైల్ ఏంటో నాకు క్లియర్‌గా తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ నోట్‌ప్యాడ్ అయితే ఓపెన్ చేసేసా. ఎలా నాకు నోట్‌ప్యాడ్ ఇంతకుముందు నాకు నోట్‌ప్యాడ్ ఒక ఐడియా ఉంది. నోట్‌ప్యాడ్‌లో నేను వర్క్ చేశాను. ఆ ఫైల్ నాకు ఓపెన్ అవ్వాలనుకున్నా. ఫైల్ క్లిక్ చేయండి ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏం కనపడుతుందండి? కమ్ ఆన్. న్యూ సార్. న్యూ సార్ అది. న్యూ. కరెక్ట్. న్యూ. కంట్రోల్ ఎన్. సో, నేనేం చేస్తున్నానంటే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే
క్లిక్ చేసిన వెంటనే న్యూ అన్టైటిల్ నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ఇది మీకు నెక్స్ట్ చూపిస్తాను. షిఫ్ట్ న్యూ విండో. ఇక్కడ ఆల్రెడీ ఒక అవును నోట్ ప్యాడ్ సార్. ఓపెన్ అయింది న్యూది. ఇంకో న్యూ విండో తీసుకుంటే ఇంకా 2 వచ్చేస్తాయి అన్నమాట. చూసారా? ఇది ఒకటి, ఇది ఒకటి. ఎగ్జిస్టింగ్ గా ఒక ఫైల్లో మీరు వర్క్ చేస్తుంటే ఆ ఫైల్ నాకు అక్కర్లేదు, న్యూ విండో కావాలనుకుంటే ఇలా క్లిక్ చేసిన వెంటనే న్యూ విండో వచ్చేస్తుంది. అలా కాదు, అసలు నాకు కంప్లీట్ గా న్యూ విండో కావాలనుకుంటే ఇలా మీకు న్యూ విండో వస్తుంది. ఇలా కూడా కాదు, నాకు పాత దాని మీద ఏదైనా నేను వర్క్ చేయాలి. ఓపెన్. ఎక్కడుంది అది? నేను ఈ రోజు క్రియేట్ చేసిన డే 1 నోట్ ప్యాడ్ అనేది నేను ఓపెన్ చేయాలనుకుంటున్నా. క్లిక్ చేసి ఇక్కడ దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓపెన్ అని కనపడుతుంది, చూసారా? ఓపెన్ చేసిన వెంటనే ఓపెన్ అని చూసారా? అంటే ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ ఫైల్ నోట్ ప్యాడ్ ఎక్కడున్నా ఆ నోట్ ప్యాడ్ ని మనం ఓపెన్ చేయొచ్చు. ఓకే? లేదా ఈ నోట్ ప్యాడ్ కాదు, నేను వేరే నోట్ ప్యాడ్ మీద వర్క్ చేయాలనుకుంటే న్యూ క్లిక్ చేసామంటే న్యూ విండో కావాలనుకుంటే, విండో మీన్స్ ఇంకొక వర్క్ ప్యాడ్ కావాలనుకుంటే ఇలా న్యూ విండో అని క్లిక్ చేస్తే ఇలా మనకి ఒకటి న్యూ అనేది వస్తుంది. అలా కాదు, న్యూ అసలు ఇదేంటి కాదు, కొత్తది నాకు కావాలనుకుంటే సేమ్ ఆ డేటా అంతా వెళ్ళిపోయి మనకి ఒక న్యూ విండో అనేది వస్తుంది అనమాట. ఓకే? ఇప్పుడు మీకు అర్థమైందా ఈ మూడిటి వల్ల డిఫరెన్సెస్ ఏంటో? అవును. న్యూ అంటే కొత్తది, న్యూ విండో అంటే కొత్త ఫోల్డర్ వస్తుంది. న్యూ అంటే ఈ నోట్ ప్యాడే కొత్తగా తయారైపోతుంది. ఎగ్జిస్టింగ్ డేటా ఎంతైనా ఉండొచ్చు. సి ఇక్కడ చూడండి, 19 కాలమ్స్ ఉన్నాయి, 19 లైన్స్ ఉన్నాయి, 386 కాలమ్స్ ఉన్నాయి. ఈ డేటా అంతా వెళ్ళిపోయి న్యూ వస్తుంది. సి న్యూ అని క్లిక్ చేసిన వెంటనే 1 సెకండ్, ఇక్కడ న్యూ అని క్లిక్ చేసిన వెంటనే ఈ డేటా అంతా ఎరేజ్ అయిపోయి ఇదే విండో న్యూగా తయారైపోతుంది. ఇక్కడ ఉన్న చేంజెస్ ఏమైనా మీకు చేయాలనుకుంటున్నారా? సేవ్ చేయాలనుకుంటే మనం సేవ్ కొడతాం, అక్కర్లేదనుకుంటే డోంట్ సేవ్, క్యాన్సిల్ అంటే ప్రస్తుతానికి ఈ యాక్టివిటీ స్టాప్ చేయండి అని అర్థం. నేనేం చేస్తున్నా, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే మళ్ళా సేమ్ డే 1 నోట్ ప్యాడ్ వెర్షన్ 2. వెర్షన్ 2గా నేను సేవ్ చేశాను. అది ఏమైపోయింది, సేవ్ అయ్యి ఆ ఫైల్ సేవ్ అయిపోయి మనకి న్యూ ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఆ ఫైల్ సేవ్ అయిందా లేదా అనేది మనకి ఎక్కడ కనపడుతుందండి? ఈ OAT ట్రైనింగ్ డే 1లో ఆ రెండో ఫైల్ ఇక్కడ కనపడుతుంది, చూసారా? అలా ఉంటుంది. లేదు న్యూ విండో కావాలనుకుంటే ఇక్కడ న్యూ విండో క్లిక్ చేసిన వెంటనే, దీస్ ఆర్ ఆల్ బేసిక్స్ అండి. ఇది మనం క్లియర్ గా నేర్చుకున్నట్లయితే కమింగ్ వీక్స్ లో కూడా మనకి ఈజీగా ఉంటుంది. న్యూ విండో క్లిక్ చేస్తే న్యూ వస్తుంది, లేదా ఎగ్జిస్టింగ్ ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. కరెక్ట్? ఇప్పుడు మీకు ఈ 5 ఆప్షన్స్ అనేవి వచ్చినాయి అనుకుంటున్నాను. ఈ పేజ్ సెటప్ అనేది క్లిక్ చేసిన వెంటనే పేజ్ మీకు ఎలా ఉండాలి? మనం అందరూ మీకు A4 షీట్స్ చూసే ఉంటారు కదా. A3లో కావాలా, A4లో కావాలా, A5లో కావాలా, లెటర్ లా ఉండాలా, స్టేట్మెంట్ లా ఉండాలా, ఇలా మనకి టాబ్లెట్ అంటే పెద్దగా ఉండాలా, లీగల్ కొంతమంది ప్రామిసరీ నోట్స్ చేస్తారు చూసారా, లీగల్ ఫార్మాట్స్ అలా ఉండాలా. ఇది పోర్ట్రేట్ అన్నమాట. హారిజంటల్ గా పేపర్ ఉంది అంటే పోర్ట్రేట్ మోడల్ అంటారు. వర్టికల్ గా పేపర్ ఉందంటే ల్యాండ్స్కేప్ మోడల్ అంటారు. ఓకే, క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. వర్టికల్ గా పేపర్ ఉంది, వర్టికల్ గా ప్రింట్ జరుగుతుందంటే దాన్ని పోర్ట్రేట్ అంటారు. హారిజంటల్ గా పేపర్ మీన్స్ అడ్డంగా ఉంది అంటే ల్యాండ్స్కేప్ అంటారు. ఈ ల్యాండ్స్కేప్ లోనే మార్జిన్స్ నువ్వు ఎలా ఇవ్వాలనుకుంటున్నావు? ఇంచెస్. ఇక్కడ మనం కంప్యూటర్ గురించి కంప్యూటర్ లో ఉండే విండో గురించి కాదండి మనం మాట్లాడుకునేది.
ప్రింట్ తీసుకున్నాక ఎలా కావాలి పేపర్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నీకు ఎన్ని ఇంచెస్ ఆఫ్ మార్జిన్ వదలాలి, ఇది లెఫ్ట్. ఓకే, పేపర్ కి లెఫ్ట్ ఇది, రైట్ ఇది, బాటమ్ ఇది, టాప్ ఇది. సో నీకు లెఫ్ట్ సైడ్ లో ఎన్ని ఇంచెస్ ఆఫ్ మార్జిన్ కావాలి? నేను 2 ఇంచెస్ కావాలనుకుంటున్నా. అబ్జర్వ్ హియర్, ఈ లైన్ అనేది మీకు కొంచెం ఇటు పక్క మూవ్ అవుతుంది. 3 కాదు 2 పెడతాను. మూవ్ అయిందా? అలాగే రైట్ సైడ్ కూడా నాకు 3 ఇంచెస్ ఆఫ్ మార్జిన్ కావాలి. మూవ్ అయింది చూసారా? టాప్ లో కూడా 3 ఇంచెస్ ఆఫ్ మార్జిన్ కావాలి, లెఫ్ట్ సైడ్ లో కూడా 3 ఇంచెస్ ఆఫ్ మార్జిన్ కావాలి. చూసారు కదండి? లేదు నాకు అన్ని వైపులా 1 ఇంచ్ ఈజ్ ఎనఫ్ అనుకుంటే పేపర్ ప్రింటింగ్ కోసం అన్నమాట. మీరు ఇక్కడ ఈ ఆప్షన్ లో పేజ్ సెటప్ ఆప్షన్ లో ఈ సైజ్ అనేది ఎలా ఉండాలనుకున్నారు? A4, A3 సైజ్, స్టేట్మెంట్, లీగల్ అలా ఉండాలనుకున్నారు కదా. నేను లెటర్ లోనే ఉంచుతున్నాను, లెట్ ఇట్ బి. ఎందుకంటే మీకు క్లియర్ గా కనపడటం కోసం. ఓరియంటేషన్ అడ్డంగా ఉండాలా, నిలువుగా ఉండాలా తెలుగులో మాట్లాడుకుంటే? లేదు ఇంగ్లీష్ అయితే పోర్ట్రేట్. వర్టికల్ గా ఉంటే పోర్ట్రేట్ అంటాము, హారిజంటల్ గా ఉంటే ల్యాండ్స్కేప్ అంటాం. హోప్ ఈ సెక్షన్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. పోర్ట్రేట్ అయినా మనం మార్జిన్స్ ఇవ్వచ్చు. ఓకే, పోర్ట్రేట్ అయినా కూడా మనం మార్జిన్స్ ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ హెడర్ ఏమన్నా కావాలా మీకు? ఫూటర్ ఏమన్నా కావాలా? హెడర్ ఫూటర్ అంటే ఏంటంటే ఇక్కడ ఉంది చూసారా మార్జిన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్ కింద ఒక ఎగ్జామినేషన్స్ కి పేపర్ వచ్చింది. పేపర్ ఇచ్చిన వెంటనే యూ విల్ బి సీయింగ్ దట్ లెట్స్ సే ఇది ఒక పేపర్, కరెక్ట్ అవునా? ఈ ఎంటీ పేపర్ లో ఇక్కడ నా కర్సర్ మీకు కనపడుతుంది కదండి, ఇక్కడ హెడర్ ఒకటి రావాలి. ఏమని? లెట్స్ సే మీకు సెమిస్టర్ ఎగ్జామ్సే కదా, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఎగ్జామినేషన్స్ ఏప్రిల్, మే లేదా మే, జూన్ అనే డేట్స్ ఇస్తారు. ఇక్కడ కింద వచ్చేసి పేజ్ నెంబర్ ఇక్కడ. అలా ఏమన్నా కావాలనుకున్నా కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. సెమిస్టర్ అని ఇస్తున్నాను, హెడర్, ఫూటర్ వాల్యూ 1 అని ఇస్తున్నాను. ఓకే, ఇంకా ఓకే చేసిన వెంటనే మనకి ఆ పేపర్ ఏదైతే ప్రింట్ ఇస్తారో ఆ ప్రింటింగ్ ఇచ్చినప్పుడు అది సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? పేజ్ సెటప్ అనేది అర్థమైందండి మీకు? ఏం సైలెంట్ గా ఉన్నారు? ఎస్ సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. సో పేజ్ సెటప్ అనేది ఇది. ఇక్కడ ప్రింట్ అని చూసారా? నెక్స్ట్ ప్రింట్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 2-3 గంటలు కూర్చొని ఇదంతా ప్రిపేర్ చేశారు, ప్రిపేర్ చేసి ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నారు. సేమ్ ఇక్కడ కూడా ప్రింట్ అని ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ లోకి వెళ్ళాక ఈ సెలెక్ట్ ప్రింటర్ అనేది సెకండరీ అనండి. ఎందుకంటే మనకి ప్రింటర్ మనకి రెడీగా ఉంటే ఏ ప్రింటర్ ఉందో ఆ ప్రింటర్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ప్రింట్ ఫైల్, ఎక్కడెక్కడ ఫైల్ ప్రింట్ చేయాలో అది సెలెక్ట్ చేసుకుంటాము. ఏ పేజెస్ కావాలి, లెట్స్ సే ఇక్కడ ఒక పేజే ఉంది కాబట్టి అన్ని పేజెస్ తీసుకున్నాం, లేదా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటే అక్కడ రేంజ్, కరెంట్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1 to 2, అది నేను మీకు వర్డ్ లో, పవర్ పాయింట్ లో, ఎక్సెల్ లో చూపిస్తానండి. దీని గురించి క్లియర్ గా ఎలాబొరేట్ చేస్తాను. ఎన్ని కాపీస్ కావాలి మనం అడుగుతాం కదా, జిరాక్స్ షాప్కి వెళ్ళినా, ప్రింట్అవుట్స్కి వెళ్ళినా ఎన్ని కాపీస్ కావాలి ఏంటి అనేది. అలా అన్ని కాపీస్ అడుగుతాము. ప్రింట్ ఇచ్చిన వెంటనే ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఈ పేజ్ అంతా ఓకే కదండి? ఎగ్జిట్ కొట్టిన వెంటనే ఇది ఎగ్జిట్ అయిపోతుంది, ఈ ఫైల్ అంతా. సి ఎగ్జిట్, క్లియర్. ఓకే, క్లోజ్ ఆప్షన్ లేకుండా. ఇప్పుడు మీకు ఈ ఫైల్ సెక్షన్ లోనే అన్ని ఆప్షన్స్ అన్ని క్లియర్ కదండి? క్లియర్. ఎస్ సార్. నెక్స్ట్ ఎడిట్ లోకి వద్దాం. ఓకే, నెక్స్ట్ ఎడిట్ లోకి వద్దాం. ఎడిట్ లో ఏముంది? ఇందాక నేను మీకు చెప్పినవే కదా, అన్డు, కట్, కాపీ, పేస్ట్, డిలీట్, సెర్చ్ ఇన్ ద బింగ్, ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ ప్రీవియస్, రీప్లేస్, సెలెక్ట్ ఆల్, టైమ్ అండ్ డేట్, గో టు. ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? దిస్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ చూసారా అన్ని ఆప్షన్స్ అన్ని హైలైట్ లో కనపడుతున్నాయి.
బట్ ఇక్కడ ఎడిట్లోకి వస్తే ఓన్లీ పేస్ట్ మాత్రమే హైలైట్ అయింది. ఇంకా ఫైండ్ ప్రీవియస్ రీప్లేస్ ఇవన్నీ చూసారా, ఇవి మాత్రమే హైలైట్ అయినాయి. ఈ కంట్రోల్ కాపీ పేస్ట్ డిలీట్ ఇవన్నీ హైలైట్ అవ్వలేదు. ఎందుకు? ఎవరైనా ఒకరు చెప్పగలుగుతారా? ఐ వాంట్ టు హియర్. ఎవరైనా చెప్పగలుగుతారా? నేను క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతున్నాను. ఇక్కడ ఫైల్ ఆప్షన్లో ఏమేమైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఈ ఫైల్ ట్యాబ్ అంటాం దీన్ని, ఈ ఫైల్ ట్యాబ్లో ఏమేమైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్ని హైలైట్లో ఉన్నాయి. మీన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే యాక్టివిటీ జరుగుతుంది, అది మనకు రెస్పాన్స్ ఇస్తుంది. బట్ హియర్ ఇన్ ఎడిట్ సమ్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆర్ నాట్ హైలైటెడ్, దస్ ఆర్ ఇన్ గ్రే. పేస్ట్ చేసిన వెంటనే పేస్ట్ అవుతుంది, ఫైండ్ చేసిన వెంటనే ఫైండ్ అవుతుంది, రీప్లేస్. బట్ ఇవన్నీ హైలైట్ లో లేవు. ఎందుకో ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ ఆప్షన్స్ అన్ని యాక్టివేట్ లో లేవు సార్. ఎందుకు? ఎవరండి చెప్పింది? కమాన్, ఎందుకు లేవు చెప్పొచ్చా? బికాజ్ అవి హైలైట్ లో ఉన్నాయి అండ్ మిగతా ఆప్షన్స్ హైలైట్ లో లేవు. అవి క్లిక్ చేసినా దాని నుంచి ఏ యాక్టివిటీ జరగదు. నేను చెప్పింది కూడా అదే ఎందుకు అలా ఉన్నాయి? ఎడిట్ చేసిన తర్వాత సరే, లెట్స్ సే చెప్పండి సుధీర్. ఎడిట్ చేసేటప్పుడు ఆ మూడే యూజ్ అవుతాయి కాబట్టి అయ్యే హైలైట్ లో ఉన్నాయి సార్. లేదండి, ఎడిట్ చేసేటప్పుడు ఆ మూడే హైలైట్ ఎలా అవుతాయి? మరి ఇవన్నీ ఎందుకు, ఈ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చాడంటారు? మరి ఈ హైలైట్ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది కదా ఈ ట్యాబ్ లో, మరి ఇవన్నీ ఎందుకు ఇచ్చినట్లు? లెట్స్ సే ఇక్కడ ఫార్మాట్ లో 2 ఉన్నాయి, అవి హైలైట్ అయినాయి. వ్యూలో 2 ఉన్నాయి, అవి హైలైట్ అయినాయి. ఇక్కడ హెల్ప్ లో 3 ఉన్నాయి, అవి హైలైట్ అయినాయి. ఇక్కడ ఫైల్లో అన్ని ఉన్నాయి, అవి హైలైట్ అయినాయి. ఇవి ఎందుకు లేవు? దీస్ ఆర్ ఇన్ గ్రే. ఎందుకు? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ స్పీక్ అప్? ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు రెస్పాన్స్ అవడానికి ట్రై చేస్తే అది నాకు హెల్ప్ కాదు, మీకు హెల్ప్ కాదు. మీ బ్రెయిన్లో ఏవైనా సెల్స్ మీ ఇంటెలిజెన్స్ని చెక్ చేయటం కోసం, మీ థింకింగ్ కెపాసిటీని పెంచడం కోసం కొన్ని సెల్స్ అనేది ప్రీడిఫైన్డ్గా మన బ్రెయిన్లో ఉంటాయి. ఆ బ్రెయిన్లో ఇలాంటి క్వశ్చన్స్, ట్రికీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి అని ట్రై చేసినప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా ఎదురు మేబీ అది రాంగ్ ఆన్సర్ అయినా అవ్వచ్చు, రైట్ ఆన్సర్ అయినా అవ్వచ్చు. మీ బ్రెయిన్ అనేది ఈ అనలిటికల్ థింకింగ్కి హ్యాబిచువేట్ అయిపోతుంది. అంటే ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ని, ట్రికీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయటం కోసం మీ బ్రెయిన్ అనేది అలవాటు పడిపోతుంది. అప్పుడు మీరేం చేస్తారు? మీ స్టడీస్లో కానీ, కరికులంలో కానీ, డైలీ లైఫ్ యాక్టివిటీస్లో కానీ, మేబీ మీరు డ్రైవింగ్ చేస్తున్న ఒక వెహికల్ మీద ఉన్న ఇదర్ బస్, కార్, బైక్ ఏదన్నా మీరు డ్రైవ్ చేస్తున్నా సడన్గా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ దట్ హ్యాస్ టు బి రైట్ డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ బ్రెయిన్ అనేది ఇలాంటి ట్రిక్కీ సిచ్యువేషన్స్లో డెసిషన్ మేకింగ్ తీసుకునడానికి అలవాటు పడితే ఫాస్ట్గా మీ బ్రెయిన్ మీ బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది. సో యూ హ్యావ్ టు రియాక్ట్ నౌ, లైక్ దిస్ వే, లైక్ దట్ వే, లేదా యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ నౌ. మీరు ఏం చేయాలి ఏంటనేది మీ బ్రెయిన్ మీ బాడీకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇంప్రూవ్ చేసుకోండి. ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్కి థింక్ చేయడానికి అలవాటు పడండి. థింక్ చేసిన వెంటనే రెస్పాన్స్ ఇస్తారు చూసారా, ఈ రెస్పాన్స్ ఇవ్వటం కూడా మీరు అలవాటు పడితే ముందు మీ ఫ్యూచర్ యాక్టివిటీస్లో, మీ ఫ్యూచర్లో మేబీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయినా, మ్యారేజ్కి ముందైనా, స్టడీస్ టైం అయినా, ఏదైనా హైపోథెటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అయినా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికైనా మీ బ్రెయిన్ అనేది అలవాటు పడుతుంది. కాబట్టి బ్రెయిన్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ దట్ గాడ్ గివెన్ us. ఓకే, సో ఈ 3-4 మినిట్స్ మీకు ఇలా చెప్పాను కదా, ఇంకొకసారి ట్రై చేయండి ఎవరైనా, ఇంకొకసారి. అవి ఆల్రెడీ మనం చేసాం కదా సార్ మేము. ఓకే, చేసాము, కానీ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అంటున్నా నేను. ఇక్కడ ఉన్నాయి, ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటున్నా.
ఓకే. డ్రైవ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డ్రైవ్ ఏం యూజ్ చేయట్లేదండి మనం. మేబీ ఎడిట్లో కాపీ చేయడానికి ఉండదు. కాపీ చేయొచ్చండి. తర్వాత ఆఫ్టర్ సేవింగ్ ఆప్షన్స్ కాంట్ బి డన్ కాదండి. సేవ్ చేసిన తర్వాత ఆప్షన్స్ అనేది మనం ఎక్కడైనా చేయొచ్చు. అవి చేయటానికి ఉండదు. ఓకే. మేబీ ఆల్రెడీ అవి చేసేసాం కాబట్టి కాదండి. చేసేసాం అంటే రిపీటెడ్‌గా మనం వర్క్ యాక్టివిటీ చేస్తూనే ఉంటాం కదా! మళ్ళా. ఓకే. నేను చెప్పనా? లెట్స్ సే మీరొక 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 6 మెంబర్స్ సమ్మర్ కాబట్టి ఫంక్షన్స్ లాంటివి అవి జరుగుతూ ఉంటాయి. ఫంక్షన్‌కి వెళ్లారు. ఓకే. మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీరు ఫంక్షన్స్‌కి వెళ్లారు. మీకన్నీ సర్వ్ చేశారు. వాటర్ బాటిల్, ప్లేట్ మిమ్మల్ని కూర్చోబెట్టి చైరు, టేబుల్ అన్నీ ఇచ్చారు. బట్ మీకు సర్వ్ చేయటం కోసం ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ అవైలబుల్‌గా లేదు. లేకపోతే ఏం చేస్తాం? ఖాళీగా కూర్చోటమే కదా! ఓకే. ఆ ఫుడ్ అనేది మనకి అవైలబుల్‌గా లేదు కాబట్టి మనం ఏం చేయలేక ఖాళీగా కూర్చున్నాం. ఫుడ్ అనేది అవైలబుల్‌గా ఉంటే మనం తినేసి చక్కగా వాళ్ళకి చదివింపులు పెట్టేసి మనం పక్కకెళ్ళిపోతాం. ఓకే. సేమ్ వే ఇక్కడ ఎడిట్ ఆప్షన్‌లో ఈ ఆప్షన్స్ అన్నీ యాక్టివేట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఉండాలి. హైలైట్ అయ్యినియా? కట్ చేయాలి అంటే నువ్వు కట్ చేయాలి. దేన్ని కట్ చేయమంటావు? అడుగుతుందా లేదా? ఓకే. నువ్వు ఆప్షన్ కట్ అనేది యూజ్ చేయాలి. కరెక్టే. నేను దేన్ని కట్ చేయాలి? ఇక్కడ ఇంత డేటా ఉంది నాకు. 16 లైన్స్ 402 కాలమ్స్ డేటా ఉంది. ఆ డేటాలో నేను దేన్ని కట్ చేయాలి? తెలీదు. అందుకే నేను సైలెంట్ అయిపోయా. కాపీ చేయమంటున్నావు. దేన్ని కాపీ చేయాలి? డిలీట్ చేయమన్నావు. ఎక్కడ డిలీట్ చేయాలి? గో టు వెళ్ళమంటున్నావు. ఎక్కడికి వెళ్ళాలి? నాకు దారి తెలియదు కదా! తినటానికి వచ్చాం. ఏం తినాలి? ప్లేట్‌లో ఏం లేదు కదా తినటానికి. ప్లేట్‌లో ఏదన్నా ఉంటేనే కదా తినటానికి. ఓకే. అర్థమైందా? సో, ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకొని ఎడిట్‌లోకొచ్చి కట్ చేసేసా. కట్ అయిపోయింది చూసారా? కట్ చేసిందాన్ని పేస్ట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్-వి. కరెక్ట్. Control+V. కంట్రోల్-వి కాకుండా ఇక్కడే ఈ ఎడిట్‌లోనే ఆప్షన్ తీసుకుంటా నేను. ఇప్పుడు చూసారా? కట్ లేదు, కాపీ లేదు, డిలీట్ లేదు, ఫైండ్ లేదు, ఏం లేదు. ఏమేమి ఉన్నాయి? ఏ ఆప్షన్ హైలైట్ ఉంది? Paste. కంట్రోల్-వి. Paste. ఓకే. కంట్రోల్-వి చేసిన వెంటనే పేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు అర్థమైందా మీకు డిఫరెన్షియేషన్? ఈ ఆప్షన్స్ మనం చేసే Excellent. యాక్టివిటీని బట్టే ఇక్కడ ఆప్షన్స్ అన్ని హైలైట్ లేదా గ్రే కలర్ లో ఉంటాయి. సో మీరు అండు ఏంటో తెలుసుకున్నారు. అండు అంటే ఏంటి? చేసిన యాక్టివిటీనే మళ్ళా అండు చేయటం. am I right? Yes, sir. ఓకే. కట్, కాపీ, పేస్ట్, డిలీట్. ఈ డిలీట్ అనే ఆప్షన్స్ కూడా మీకు వచ్చే ఉంటాయి మేబీ. కరెక్ట్ కదా? ఈ సెర్చ్ విత్ బింగ్. సెర్చ్ విత్ బింగ్ అంటే ఏంటంటే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? వెల్కమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. వెల్కమ్ అనే వర్డ్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని సెర్చ్ విత్ బింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎస్సే. ఒక ఎస్సే లేదా ఒక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ లో మీకు అంతా అర్థమవుతుంది. వెల్కమ్ టు డిజిట్ ఆర్ యూ aspiring to build rewarding and successful application for your business? Look no further, Bright Blue Innovation Circles Private Limited. ఈ జర్నీ టు యువర్ ఎక్సలెన్స్ అని ఉంది. సో ఫ్రమ్ వెల్కమ్ టు జర్నీ అనేది మీకు క్లియర్ గా అర్థమైంది. ఈ ఎక్సలెన్స్ అనే వర్డ్ మీరు కొత్తగా చూస్తున్నారు. ఈ ఎక్సలెన్స్ అనే వర్డ్ని కొత్తగా చూస్తున్నారు. మీకు పక్కన అడగటానికి ఎవరు లేరు, ఇటుపక్క అటుపక్క అడగటానికి ఎవరు లేరు. సో మీరేం చేస్తారంటే ఇక్కడ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ద హెల్ప్ ఫర్ ఇంటర్నెట్. ఎడిట్, సెర్చ్ విత్ బింగ్. బింగ్ ఓపెన్ అయింది చూసారా? బింగ్ మీన్స్ ఇంటర్నెట్ ఓపెన్ అయింది. ఎక్సలెన్స్ అనే వర్డ్ని తీసుకున్నారు. ఎక్సలెన్స్ అనేది ఏంటి? చేయాలా? ఎలా మాట్లాడాలి? ప్రొనౌన్సియేషన్ ఏంటి?
ట్రాన్స్లేషన్ ఏంటి, ఎక్సలెన్స్ డెఫినేషన్ అండ్ మీనింగ్, ఎక్సలెన్స్ ఇంగ్లీష్ మీనింగ్ ఆర్ కేంబ్రిడ్జ్ డిక్షనరీలో ఏంటి, ఎక్సలెన్స్ అనేది నౌనా, దాని డెఫినేషన్ ఏంటి, దానికి పిక్చర్స్ ఏమైనా ఉన్నాయా, ప్రొనౌన్సియేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా మీకు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. అలా ఏ వర్డ్ అయినా సరే మీరు ఎడిట్లో అబ్బింగ్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ వరకు మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైండ్, లెట్స్ సే మీరు ఇన్స్టాంట్ గా ఈ ఎస్ఏ మొత్తం చదవాలి. ఈ ఎస్ఏ మొత్తం చదివిన దానిలో మీకు ఒక కీ పాయింట్ ఉంది. ఆ కీ పాయింట్ మీకు ఈ ఎస్ఏలోనే ఉంది, ఎక్కడుందో మీకు తెలియట్లా, దాన్ని పట్టుకోవటం ఎలా, వెతకటం. ఓకే, ఫైన్. ఏం కావాలి మీకు? లెట్స్ సే ఇందాక ఎక్సలెన్స్ చూసాం కదా, EXCELLENCE, ఎక్సలెన్స్ అనే వర్డ్ని ఫైండ్ చేస్తున్నా. చూసారా, ఇక్కడ ఎక్సలెన్స్ అనే వర్డ్ దగ్గర హైలైట్ అయింది. నెక్స్ట్ ఇంకొక దగ్గర ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, ఇంకా ఎక్కడుంది? ఇంకా అక్కడ ఉంది. ఇంకా దగ్గర ఎక్కడుంది? అట్లా ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. లెట్స్ సే నేను ఎక్సలెన్స్ కాకుండా నా నేమ్ ఇస్తున్నా. నా నేమ్ ఇచ్చాను, ఎక్కడుందో తెలియట్లా. సేమ్ ఫైండ్. దీనికి షార్ట్ కట్ ఏముందండి? Ctrl+F. కరెక్ట్. నేను ఇక్కడ ఎడిట్ లోకి వచ్చి ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఓకే, లేదా కీబోర్డ్ లో Ctrl+F క్లిక్ చేసినా వచ్చేసింది. నేనేం చేస్తున్నాను ఇప్పుడు, క్రాంతి సెర్చ్ చేయాలి. వచ్చింది చూసారా, క్రాంతి ఎక్కడ ఉందో తెలియదు, బట్ క్రాంతి దగ్గరికి అది తీసుకెళ్ళింది. ఇలా మీరు డైరెక్షన్ ఏంటి, ఇక్కడ క్లిక్ చేసి కింద నుంచి వెతకాలా, పైనుంచి వెతకాలా. నేను ఇక్కడ క్లిక్ చేశాను, క్రాంతి అనేది నేమ్ ఇక్కడ ఉంది. నేను ఇక్కడ క్లిక్ చేశా, బట్ నేను ఇన్నోవేషన్ దగ్గర నుంచి సెర్చ్ చేయాలనుకుంటున్నా. డైరెక్షన్ ఏం చెప్పాను, డౌన్ అని చెప్పాను. ఇక్కడ అప్ ఇస్తే సెర్చ్ అవుతుందా? ఎనీ ఆన్సర్? అప్ అని డైరెక్షన్ అప్ ఇచ్చాను, సెర్చ్ అవుతుందా, ఫైండ్ అవుతుందా, అవదా? కెనాట్ ఫైండ్ క్రాంతి. అరే బాబు, నువ్వు నాకేం చెప్పా, కింద వెతకమన్నావు, కింద లేదు ఆ పేరు, ఇంకేం చేయమంటావు? లేదు, డౌన్ ఇచ్చాను, ఫైన్ వచ్చేసింది. చూసారా? ఓకే, ఫైండ్ అయిపోయింది. ఫైండ్ నెక్స్ట్, సేమ్ ఫైండ్ నెక్స్ట్ కూడా ఇక్కడ క్రాంతి ఒకటే ఉంది కాబట్టి ఒకటే అయింది. ఇక్కడే చూపిస్తా, ఫైండ్ లోనే ఫైండ్ నెక్స్ట్ కూడా ఉంది మీకు ఆప్షన్. చూసారా, ఫైండ్ నెక్స్ట్. లుక్ అనేది సెర్చ్ చేస్తున్నా, కిందకి ఎంటర్ చేసిన వెంటనే లుక్ వచ్చేసింది. ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ నెక్స్ట్, అట్లా ఇంకా ఎండింగ్ వచ్చేసాం. కాబట్టి ఇంకా లేదండి లుక్ మీరు అంటుంది అంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ అప్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఈ పారాగ్రాఫ్ లో లుక్స్ ఎన్నైతే ఉన్నాయో అవి సెర్చ్ అవుతాయి, అవ్వా? అవుతుంది సార్. ఎస్, కరెక్ట్. వెళ్ళిపోతుంది చూసారా పైకి. సో ఫైండ్ నెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవి మనకి ఉపయోగపడతాయి ముందు. ఓకే, డన్నా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఫైండ్ తెలుసుకున్నారు, ఫైండ్ నెక్స్ట్ తెలుసుకున్నారు, ఫైండ్ ప్రీవియస్ అంటే ఏం లేదు. నేను ఇక్కడ నుంచి అప్వర్డ్ సెర్చ్ చేస్తే ప్రీవియస్, డౌన్వర్డ్ సెర్చ్ చేస్తే నెక్స్ట్ కదా, అవునా? సో ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ ప్రీవియస్ అయిపోయింది. ఇప్పుడు రీప్లేస్. లెట్స్ సే మీరు రీప్లేస్ అంటే మీకు 3 Idiots సినిమా చూసారండి మీరు? 3 Idiots మన తెలుగులో విజయ్ తీశాడు, ఇప్పుడు తమిళనాడు సీఎం ఈ రోజు నిన్న ఎలక్ట్ అయ్యాడు. చూసారా? ఏమండి, ఏం పేరు? స్నేహితుడు, కరెక్ట్. అందులో ఒక కమెడియన్ని ఏడ్పించడం కోసం
ఒక పారాగ్రాఫ్ ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఒక వర్డ్ ప్లేస్ లో ఇంకో వర్డ్ రీప్లేస్ చేస్తారు. అది తను చదివే అతను తెలియకుండా చదివేస్తాడు. సమ్ కామెడీ జనరేట్ చేస్తారు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్స్ కి. అది మనం ఈ కంప్యూటర్లోనే ఈ వర్డ్ ఈ నోట్ ప్యాడ్ యూజ్ చేశారు అని నా నమ్మకం. ఓకే, లెట్స్ సే ఇందులో ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ని మీరు వేరే వర్డ్ తో రీప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ థ్రైవ్ అని చూసారా, ఈ థ్రైవ్ అనే ప్లేస్ ని మనం ఏం చేద్దాం, ఎవరన్నా ఒక నేమ్, ఏదన్నా ఒక నేమ్ చెప్పండి, దాంతో రీప్లేస్ చేద్దాం. ఏదో ఒకటి పర్లేదు. లక్ష్మి. ఓకే, నైస్. ఇక్కడ ఆప్షన్ షార్ట్ కట్ ఏముందండి, Ctrl+H ఉంది. రీప్లేస్ ఏంటి, ఆ వర్డ్ ఏంటి, థ్రైవ్. రీప్లేస్ విత్, ఓకే, లక్ష్మితో రీప్లేస్ చేయాలి. ఇక్కడ చూసారా, Ctrl+H క్లిక్ చేసిన వెంటనే ఫైండ్ చేయండి, రీప్లేస్ చేయండి, లేదా రీప్లేస్ ఆల్ చేయండి. నేనేం చేస్తున్నాను, ప్రజెంట్ రీప్లేస్ ఒక్కటే చేస్తున్నా. ఇక్కడ ఈ థ్రైవ్ అనే వర్డ్ ని లక్ష్మితో రీప్లేస్ చేస్తున్నా. సి, లక్ష్మి రీప్లేస్ అయిందండి. Yes, sir. ఇప్పుడు ఈ థ్రైవ్ ని ఈ ఒక్క దగ్గరే లక్ష్మి ఉంది. ఇక్కడ ఈ థ్రైవ్ అని చూసారా, ఈ థ్రైవ్ లానే ఉంది, లక్ష్మి అని చేంజ్ అవ్వాల. దానికి ఏం చేయాలి, నేను రీప్లేస్ ఆల్ రీప్లేస్ ఆల్ క్లిక్ చేస్తే ఈ ఫోల్డర్ లో, సారీ, ఈ ఫైల్లో ఎన్నెన్ని దగ్గరలో అయితే థ్రైవ్ అని ఉందో అక్కడ రీనేమ్ అయిపోతుంది. లేదా రీప్లేస్ అని క్లిక్ చేస్తే వన్ బై వన్ రీప్లేస్ అవుతూ పోతుంది. ఆ టైం వేస్ట్ ఎందుకు అనుకుంటే రీప్లేస్ ఆల్ క్లిక్ చేసామంటే ఎక్కడెక్కడైతే థ్రైవ్ అని ఉందో, సి థ్రైవ్ ఫైన్ చేస్తే థ్రైవ్ అనేది లేదు. కరెక్ట్. అదే లక్ష్మి అని సెర్చ్ చేస్తున్నా, వస్తుందా ఏమండి? Yes, sir. సో రీప్లేస్ చేశారు. ఈ గో టు ఆప్షన్ అనేది మీకు ఇందులో అవైలబుల్ గా లేదు ప్రెసెంట్. సో వచ్చిన వెంటనే మీకు నేను చూపిస్తాను. ఈ సెలెక్ట్ ఆల్, ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సెలెక్ట్ ఆల్ కి ఏముందండి, స్క్రీన్ షాట్, సారీ షార్ట్ కట్ Ctrl+A. అలా క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ గో టు ఆప్షన్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదా? ఓకే, నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో ఎనేబుల్ అయినప్పుడు నేను మీకు దీని గురించి చెప్తానండి. ఓకేనా? గో టు ఆప్షన్ అంటే ఏం లేదండి, ఇక్కడ అడ్రస్ ఉంటుంది. అడ్రస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, లైన్ 18 కాలమ్ 33. నా కర్సర్ ఎక్కడుంది, 18th లైన్ లో ఉంది, 13th కాలమ్ లో ఉంది. ఇక్కడ కూడా లైన్ 18 లోనే ఉంది, 183 కాలంకి వెళ్ళిపోయింది, 258, 392, 378, లైన్ 17కి వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ. ఓకేనా? అట్లా చేంజ్ అన్మ్యూట్ చేసి పెట్టా. అన్మ్యూటేగా నేను చేసి ఇక్కడ కాలమ్ రో. దీనికి ఏంటంటే ఇప్పుడు గో టు అనేది డిస్టింగ్విష్ చేయలేము. ఇక్కడ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ లో అయితే కరెక్ట్ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ అడ్రస్ కు వెళ్ళిపోతుంది అనమాట గో టు అంటే. ఓకేనండి? అలా గో టు అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఫైల్ ఎడిట్, సేవ్ చేయడం ఎలా తెలుసుకున్నారు. ఇప్పుడు ఫార్మాట్ లో రాడ్ ర్యాప్, అలాగే ఫాంట్, ఇవన్నీ మీకు లెట్స్ సే ఇక్కడ నుంచి చెప్తాం. ఇదంతా కాపీ చేసి కట్ చేసేసి ఒక న్యూ విండో తీసుకుంటున్నా. న్యూ సేవ్ చేసేసా. ఓకే, కొత్త విండో తీసుకున్నా నేను. ఇక్కడ ఇందాక కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. ఇక్కడ ఫార్మాట్ లో వర్డ్ ర్యాప్ అని ఉంది. వర్డ్ ర్యాప్ అంటే ఏంటంటే ఫస్ట్ దానికి
వ్రాప్ అంటే ఏంటో తెలుసండి? వ్రాప్ అనే మీనింగ్ వ్రాప్, WRAP, వ్రాప్. వ్రాప్ అంటే ఏంటంటే మడత పెట్టడం అనమాట. ఓకే, లేదా ముగించటం, లేదా ఫోల్డ్ చేయటం, లేదు అంటే అక్కడికక్కడ కట్ చేసేసేయటం. ఓకే, ఇప్పుడు ఫార్మాట్ లో వర్డ్ వ్రాప్ చేయాలా? అవును, టిక్, ఆప్షన్ టిక్ ఉంది. ఓకే, వ్రాప్ అక్కర్లేదు అంటే ఈ ఫైల్ ని నేను ఇచ్చిన మెసేజ్ మొత్తాన్ని వ్రాప్ చేయాల. అలాగే సింగిల్ లైన్ పేస్ట్ అయిపోయింది. చూసారా? ఇక్కడ నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కర్సర్ ఉంది చూసారా? రైట్, ఇదిగో వ్రాప్ చేయకుండా సింగిల్ లైన్ లో పేస్ట్ అయిపోయింది. ఈ వ్రాప్ నేనైతే నెక్స్ట్ లైన్ లో రాశాను, అది కొత్త లైన్ లో వచ్చేసింది అనమాట. చూసారా? నెక్స్ట్ అలాగే అయిపోతుంది, వ్రాప్ అవ్వట్లా. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక పారాగ్రాఫ్ కానీ ప్యాసేజ్ కానీ రాస్తున్నప్పుడు ప్రీవియస్ గా ఏం రాశారో ఒక్కసారి చదువుకుందాం అనుకుంటే, ఇక్కడికి వచ్చి నేనేం రాశాను, ఇలా కర్సర్ మూవ్ అప్ అండ్ డౌన్ చేయాల్సిన అక్కర్లేదు. అవసరం లేకపోతే ఇలా ఫాంట్ లోకి వెళ్ళి ఇక్కడ వర్డ్ వ్రాప్ అనేది టిక్ చేసలేదు. టిక్ చేస్తే పారాగ్రాఫ్ మొత్తం మనకు అలా కనపడుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ ఆప్షన్ ఓకే అయింది కదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ఆప్షన్ వచ్చేసి స్టైల్స్ అన్నమాట. ఇవన్నీ ఫాంట్ ఏ ఫాంట్ లో ఉండాలి, ఏ స్టైల్లో ఉండాలి, ఏ సైజ్ లో ఉండాలి, స్క్రిప్ట్ ఎలా ఉండాలి, అవన్నీ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటా. ప్రెసెంట్ ఈ కింద పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫాంట్ లోకి వెళ్ళి ఇక్కడ క్యాలిబ్రీ నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ ఏదన్నా మీరు తీసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన ఫాంట్ మీరు ఏదన్నా తీసుకోవచ్చు. నేను ఈ ఏరియాలో అనేది తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ఫాంట్ స్టైల్ ఎలా ఉండాలి, నారోగా ఉండాలా అంటే సన్నగా ఉండాలా, నారోగా ఉండి పదం పడిపోయినట్టు ఉండాలా. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ శాంపిల్ చూపిస్తూ ఉంటది. ఇటాలిక్ గా ఉండాలా, రెగ్యులర్ గా ఉంటే సరిపోతుందా, బోల్డ్ అవ్వాలా, పెద్దగా అక్షరం రావాలా, బోల్డ్ అయ్యి ఇటాలిక్ గా ఉండాలా, ఇలా ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? ఈ ఆప్షన్స్ అన్ని మీకు కనపడతాయి. అలాగే సైజ్ ఏ సైజ్ ఉండాలి, సైజ్ 26, మీకు నచ్చిన సైజ్ ఏ సైజ్ అయితే ఉండాలో ఆ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న వెంటనే స్క్రిప్ట్, వెస్టర్న్, హెబ్రివ్, అరబిక్ ఇలా స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే ఇలా చేంజ్ అయిపోతుంది ఫాంట్ అంతా. ఓకేనండి? ఈ ఫాంట్ మనకు నచ్చలేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు? మళ్ళీ ఫాంట్ లోకి వెళ్ళి స్టైల్ మార్చుకోవాలి. అలా కాకుండా నాకు పాత ఫాంటే కావాలి సేమ్, అలా అప్పుడు కంట్రోల్ Z. కరెక్ట్, కంట్రోల్ Z. కానీ కంట్రోల్ Z ఆప్షన్ లేదుగా ఇక్కడ. దిస్ ఈస్ ద డిఫరెన్స్. సెలెక్ట్ చేసుకోవాలి సార్. సరే చూద్దాం. ఇంకా లేదుగా మరి, కంట్రోల్ Z ఆప్షన్ హైలైట్ లేదుగా, గ్రే కలర్ లోనే ఉంది. నేను క్లిక్ చేస్తున్నాను, అవ్వట్లేదు. దిస్ ఈస్ ద సమ్ ఫ్లా, లేదా ఇది ఒక మైనస్ పాయింట్ ఇన్ ద నోట్ ప్యాడ్. దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం వర్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఉండగా మనకు వర్డ్ ఎందుకు అని క్వశ్చన్స్ వస్తే, ఇలాంటి కొన్ని చిన్న చిన్న స్టెప్స్ అనేది మనం దీనిలో అచీవ్ చేయలేకపోతున్నాం నోట్ ప్యాడ్ లో. సో అందుకోసం నోట్ ప్యాడ్ కాకుండా టెక్స్ట్ డాక్యుమెంట్ కాకుండా వర్డా అందులో అచీవ్ చేయొచ్చు అనే దానికోసం యూసేజ్ ని బట్టి ఏ లెట్స్ సే క్రికెట్ ఆడుతున్నాం, బ్యాటింగ్ ఆడుతున్నాం. ఫస్ట్ టైం బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ బ్యాట్స్మెన్స్ వెళ్తారా, బౌలర్లు వెళ్తారా? బ్యాట్స్మెన్సే కదా దిగేది, అవునా? బౌలింగ్ వేయాలి, ఎవరు వెళ్తారు ఫస్ట్? బౌలర్సే కదా వేసేది. సో అలాగే యూసేజ్ ని బట్టి మనం ఏ యాక్టివిటీ చేయాలనుకుంటున్నామో ఆ యాక్టివిటీకి తగ్గట్టుగా
మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టెక్స్ట్ డాక్యుమెంట్ అలా. దాన్ని బట్టి మనం అలా చూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ఫ్లాలు కొన్ని మనం అచీవ్ చేయలేకపోతున్నాం కాబట్టి వర్డ్కి వెళ్ళొచ్చు. సేమ్ ఇంకా వ్యూ వచ్చేసి ఇక్కడ చూడండి స్టేటస్ బార్ కావాలనుకుంటే స్టేటస్ బార్ ఉంటుంది ఇక్కడ. చూసారా ఇక్కడ స్టేటస్ బార్ ఎగిరిపోయింది చూడండి. ఇక్కడ స్టేటస్ బార్ అంటే స్టేటస్ ఎక్కడుంది, నా కర్సర్ ఇక్కడ క్లిక్ చేశా, 4th లైన్ లో 17th కాలంలో ఉంది, 100% ఉంది, విండో UTF 18 అని ఉంది. ఆ స్టేటస్ బార్ మీకు అక్కర్లేదు అనుకుంటే టిక్ చేయండి, వెళ్ళిపోతుంది. అలాగే జూమ్ లెవెల్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ ప్లస్, వీటికి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. జూమ్ ఇన్ కి కంట్రోల్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే, ప్లస్ బటన్ క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది, అంటే జూమ్ ఇన్ అవుతుంది. ఈ ఎన్లార్జ్ అవుతుంది, మీన్స్ ఎన్లార్జ్ అవుతుంది. కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది. అదేం అక్కర్లేదు అనుకుంటే స్టేటస్ గా డిఫాల్ట్ గా ఎలా ఉండాలో Ctrl+0 క్లిక్ చేస్తే డిఫాల్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుంటారా షార్ట్ కట్స్ కోసం మీరు ఏమైనా చదువుకోవాలనుకుంటే నెక్స్ట్ టైం? ఓకే, సో ఈ జూమ్ చూపిస్తాను. కంట్రోల్ ప్లస్, నేను ప్లస్ క్లిక్ చేస్తున్నా, జూమ్ అవుతుంది చూసారా. Ctrl+0 క్లిక్ చేస్తే డిఫాల్ట్ అయిపోయింది. కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తే చిన్నవి అయిపోతున్నాయి. Ctrl+0 క్లిక్ చేస్తే డిఫాల్ట్ అయిపోతుంది. ఓకేనా? Yes, sir. ఓకే, మీరు కూడా మీకు సిస్టమ్ ఏమన్నా యాక్సెస్ ఉంది అనుకుంటే ట్రై చేయండి, ఫన్ గా ఉంటుంది. లేదు ఇంటర్నెట్ షాప్ ఏమన్నా మీకు దగ్గరలో ఉందనుకుంటే, నేను ఎవ్రీడే వెళ్ళండి అని చెప్పట్లేదు, వీక్ మొత్తం ఒక రఫ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేస్తూ చూసుకుంటా ఉండండి. లేదా నేను ఇక్కడ రాస్తున్నా, నేను ఏదైనా ఆప్షన్స్ తీసుకుంటున్నా, ఆ ఆప్షన్స్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు వీక్ లో ఒకసారి లేదా 2 సార్లు ఎప్పుడన్నా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి సిస్టమ్ లేని వాళ్ళు ఈ యాక్టివిటీస్ అన్ని ట్రై చేయండి, మెమరైజ్ అవుతాయి అప్పుడు మీరు. సో నేర్చుకున్నంత మాత్రమే కాదు, ఒక్కసారి ప్రాక్టీస్ చేశారంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వాడాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ మీకు ట్రిగ్గర్ చేస్తుంది, ఇది ఇలా వాడొచ్చు అని, అప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా హెల్ప్ అంటే ఈ డాక్యుమెంట్ ని ఏమేం చేయొచ్చు, హెల్ప్ ఇన్ నోట్ ప్యాడ్ అంటే దాని గురించి ఏమేమి ఉన్నాయి అది ఒకసారి ట్రై చేసుకోవచ్చు మీరు కూడా. ఫీడ్బ్యాక్, మైక్రోసాఫ్ట్ కి ఈ నోట్ ప్యాడ్ గురించి మీరేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే బిల్ గేట్స్ కి ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ టీం మీ ఫీడ్బ్యాక్స్ చూసి ఇది జెన్యున్ ఫీడ్బ్యాక్ ఉంది అంటే, ఫీడ్బ్యాక్ మీన్స్ ఏంటంటే మీ దగ్గర మీరు ఈ నోట్ ప్యాడ్ చాలా బాగుంది అని చెప్పొచ్చు, ఈ నోట్ ప్యాడ్ చాలా బాగాలేదు అని చెప్పొచ్చు, ఈ నోట్ ప్యాడ్ లో మీరు ఈ ఆప్షన్స్ పెట్టండి, ఈ ఆప్షన్స్ పెట్టొద్దు అని మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. సజెషన్స్, కంప్లైంట్స్, అప్రిషియేషన్ ఏదైనా మీరు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇంకా ఈ నోట్ ప్యాడ్ గురించి నేను చెప్పాను కదా, అదే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇక విండోస్ 10 లో ఏముందో ఏంటనేది ఈ నోట్ ప్యాడ్ గురించి మీకు మొత్తం క్లియర్ గా చెప్తుంది. ఓకేనా? ఓకే అండి, ఈ రోజు మనకి నోట్ ప్యాడ్ క్లాస్ అనేది ముగించుకోవడం జరిగింది. ఈ 2 minutes లో నేను మీకు పూర్తిగా ఈ రోజు ఏం క్లాస్ జరిగిందో అవన్నీ నేను మీకు చెప్పడం మళ్ళీ చెప్తాను. సైలెంట్ గా ఉండి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, న్యూ ఫోల్డర్ అలా క్రియేట్ చేయాలి తెలుసుకున్నాం. అలాగే న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ ఇప్పుడు మనం తీస్తున్నాం కదా, అదే కూడా మనం నోట్ ప్యాడ్ కూడా నేర్చుకున్నాం. ఫైల్స్ కాపీస్ ఎలా చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ ఎలా చేయాలి, ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకొని కట్, కాపీ, పేస్ట్, డిలీట్, రీనేమ్ ఎలా చేయాలి మనం తెలుసుకున్నాం. ఓకేనా? తర్వాత ఈ నోట్ ప్యాడ్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట. నోట్ ప్యాడ్ లో ఎవ్రీ ఆప్షన్, ఫైల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, న్యూ విండో ఎలా తీసుకోవాలి, న్యూ నోట్ ప్యాడ్ ఎలా తీసుకోవాలి, ఎగ్జిస్టింగ్ నోట్ ప్యాడ్ ఏమన్నా ఉంటే అది ఈ నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేయడం ఎలాగో తెలుసుకున్నాం. సేవ్ చేయటం, సేవ్ యాజ్ అంటే కొత్తగా ఇదే నోట్ ప్యాడ్ ని వేరే నేమ్ తో చేయొచ్చు. ఈ నోట్ ప్యాడ్ కి ప్రింటింగ్ సెక్షన్ అప్పుడు పేజ్ సెటప్ ఎలా చేయాలి, మార్జిన్స్ ఎలా ఇవ్వాలి, ఇరువైపులా టాప్ లెఫ్ట్ రాప్ బాటమ్ ఇంచెస్ ఇవ్వాలి, 1/2 inch, 2 inch, 3 inch ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాం.
ప్రింట్ ఎలా ఇవ్వాలి, ఎన్ని పేజెస్ ఇవ్వాలి, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ అది తెలుసుకున్నా. ఎగ్జిట్ చేసామంటే ఇవన్నీ ఎగ్జిట్ అయిపోతుంది. ఈ నోట్ ప్యాడ్ ఎగ్జిట్ అయిపోతుంది. ఎడిట్ లో సేమ్ కంట్రోల్ కాపీ పేస్ట్ అలా చేయాలి. ఏదన్నా ఒక పారాగ్రాఫ్ ప్యాసేజ్ లో ఒక వర్డ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకున్నాం. ఒక వర్డ్ ని ఫైండ్ చేసి అది ఎక్కడ ఉందో, ఎన్ని చోట్ల ఉందో తెలుసుకున్నాం. రీప్లేస్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. రీప్లేస్ ఆల్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఓకేనా? లేదా ఒక వర్డ్ ని ఇరువైపులా మీన్స్ టాప్ టు బాటమ్ ఎలా సెర్చ్ చేయాలి, బాటమ్ టు టాప్ ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకున్నాం. రీప్లేస్ ఎలా తెలుసుకున్నాం. సెలెక్ట్ ఆల్ చేసా ఎలా చేయాలో తెలుసుకున్నాం. తర్వాత ఫాంట్ లో వర్డ్ వ్యాప్ ఎలా అంటే సింగిల్ లైన్ లో రావాలా లేదంటే ఒక పారాగ్రాఫ్ లో రావాలా మనం తెలుసుకున్నాం. ఫాంట్ సెక్షన్ మనకి డిజైర్డ్ ఫాంట్ ఏముందో ఆ ఫాంట్ ఎలా కావాలో అది మనం తెలుసుకున్నాం. ఓకేనా? తర్వాత వ్యూ ఎలా, మనకి వ్యూ ఎలా కావాలి, జూమ్ అవుట్ చేయాలా, జూమ్ ఇన్ చేయాలా, స్టేటస్ బార్ కావాలా వద్దా, ఈ హెల్ప్ నోట్ ప్యాడ్ గురించి దాని గురించి హెల్ప్ ఎలా చేయాలి మొత్తం అన్ని తెలుసుకున్నాం. ఇక్కడ నేను మీకు ఒక ఆప్షన్ మిస్ అయినట్టున్నాను, టైమ్ అండ్ డేట్. ఓకే, నేను ఏదైనా ఒక ఆప్షన్ మిస్ అయితే ఓవర్లుక్ లో వెళ్తూ ఉంటే టైం చూసుకుంటూ చెప్తాను. ఏదైనా ఒక ఆప్షన్ మిస్ అయితే మీరు చెప్పండి. ఈ టైమ్ అండ్ డేట్ లెట్సే మీరు ఇప్పుడు పారాగ్రాఫ్ మొదలు పెట్టారు, మొదలు పెట్టిన వెంటనే మీరు టైం ఇవ్వాలనుకున్నారు, టైం అండ్ డేట్ ఇవ్వండి. ఓకేనా? తర్వాత ఇక్కడ వరకు రాశారు, ఇక్కడ వరకు రాశాక మళ్ళీ ఇక్కడ టైం ఇవ్వాలనుకున్నారు, మళ్ళీ అక్కడ టైం అండ్ డేట్ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ 12:01 ఇచ్చారు, లెట్సే 11:01కి ఇక్కడ స్టార్ట్ చేసాము, 12:01కి ఇక్కడ ఎండ్ అయ్యాం అనుకుందాం. కరెక్ట్? అట్లా మీరు ఈ టైం అండ్ డేట్ కూడా ఈ నోట్ ప్యాడ్ లో మీరు ఇవ్వచ్చు. ఓకే, ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారా? 1 or 2 minutes లో అడగండి, మనం క్లోజ్ చేసుకోబోతున్నాం ఇంకా కాల్.